ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు చికెన్, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, కొద్దిగా పుదీనా, కరివేపాకు, హాఫ్ నిమ్మపండు, 3 యాలక్కి, లవంగాలు, హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నానండి. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పోసిండాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు లవంగాలు వేసుకుందాము. తర్వాత ఇలాచి వేసేసుకుందాము. ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్ అంతాను. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందండి, చాలు. ఇప్పుడు శుంఠి వెల్లుల్లి పేస్ట్ వేసుకో. ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇది పేస్ట్ చాలా బాగుంటుంది. బయట నుంచి తెస్తే అస్సలు బాగుంటుంది టేస్ట్. అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఈ విధంగా వేసుకున్నాను. ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి ఇది. ఇప్పుడు టమాటా వేసుకుందాము. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి 3 ఇందులోనే వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిల్లీ పౌడరు 2 స్పూన్, పసుపు పొడి 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఉడకాలండి. ఇది ఒక 10 మినిట్స్ బాగా ఉడకాలి, మెత్తగా ఉడకాలి ఈ విధంగా. ఇప్పుడు బాగా మెత్తగా పేస్ట్ అయ్యింది చూడండి. ఈ విధంగా బాగా పేస్ట్ అయ్యిందండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. ఈ విధంగా చికెన్ వేసుకోవాలంటే బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ వచ్చేసి 1 kg అండి. ఇప్పుడు కర్డ్ తీసుకుంటున్నాను. ఇందులోనే కర్డ్ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా నిమ్మరసం పిండుకుందామండి. ఈ విధంగా లైట్గా హాఫ్ నిమ్మకాయ పిండుకొని ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి. ఇందులోనే బాగా ఉడికేసి ఆయిల్ అనేది బయట వచ్చిడలా. ఇప్పుడు రైస్ అండి, సపరేట్గా చేసుకోవాలి రైస్. దానికి ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఈ విధంగా కడిగి నానపెట్టుకున్నానండి. ఒక ½ అన్ అవర్ నానాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ½ అన్ అవర్ నానపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక తప్పిలు పెట్టుకున్నాను. అందులో నీళ్లు పోసుకున్నానండి. అది వేడెక్కాలి. ఈ విధంగా అప్పుడప్పుడు మిక్స్ చేసుకోవాలండి, లేదంటే కింద మాడిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, నూనె సపరేట్గా వచ్చే వరకును. ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ పైన ఉంది కదా, అది వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని ఇందులో తీసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అందులోనే ఇప్పుడు ముందుగానే చేసి పెట్టుకున్న అన్నము వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని విధంగా ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదండి, ఇది మధ్యలో కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు తిరగా రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలింది ఆయిల్ ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా 3-4 హోల్స్ పెట్టుకొని ప్లేట్ మూసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయిపోయింది బిర్యానీ. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఈ విధంగా చూడండి, బాగా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ చేసుకుంటే చాలండి. చూడండి ఎంత బాగా వచ్చింది బిర్యానీ. ఈ విధంగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలానే బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.